ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత మటన్ మసాలా పట్టించిన మటన్ వేసాను. అందులోని మొత్తం వాటర్ అంతా బాగా దగ్గరికి వచ్చే వరకు వేగనివ్వాలి, లేకపోతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ స్మెల్ వస్తుంది. చూసారు ఎంత బాగా వేగిందో. ఇప్పుడు పసుపు, కారం, ఉప్పు వేసి వాటర్ వేయాలి. ముందు అసలు ఇందులో ఉన్న వాటర్ అసలు ఉండకూడదు. ఉంటే స్మెల్ వస్తుంది, అసలు బాగోదు. వెల్లుల్లిపాయ అల్లం పేస్ట్ స్మెల్ అసలు ఉండదు. ఇప్పుడు పసుపు, సరిపడి అంత కారం, సరిపడి అంత సాల్ట్. ఇప్పుడు కారం, సాల్ట్, పసుపు వేసి బాగా వేపేసాను. ఇప్పుడు వాటర్ వేయాలి. మూత తీసి చూద్దాం. చూడండి కూర ఎంత బాగా ఉడికిందో, మెత్తగా వచ్చింది. ఎప్పుడు మటన్కి మసాలా పట్టించినప్పుడు మొత్తం అందులో ఉన్న వాటర్ అంతా అయిపోయే వరకు వేగనివ్వాలి. ఆ తర్వాతనే కారం, ఉప్పు, పసుపు వేయాలి. మటన్ కూర రెడీ అయిపోయింది. ఈరోజు నేను ఈ మటన్ కూర వండుతుంటే మా అమ్మగారికి మా తమ్ముడే గుర్తొచ్చాడు. మా తమ్ముడే మటన్ తీసుకొచ్చినట్టుగా ఫీల్ అవ్వి ఈ మటన్ కూర వండుతున్నాను నేను. ప్రేమతో, ఎంతో ప్రేమతో వండిన కూర ఇది. కైమా కూర రెడీ అయిపోయింది. కైమాలోకి, మటన్లోకి నిమ్మకాయ వేసుకుంటే చాలా బాగుంటుంది. మేము నిమ్మకాయ పిండుకుంటాం. మా అమ్మగారికి పళ్ళు లేనందుకు ఎక్కువ కైమాయే తీసుకుంటాం. మీరు కూడా నేను వండినట్టుగానే వండి చూడండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మటన్ కంటే కైమా ఎక్కువ వండుకోవాలి. వాళ్ళు కూడా తినడానికి బాగుంటుంది.